ఫస్ట్ సార్ మాట్లాడితే బాగుంటుందని సార్ మాట్లాడారు. బికాస్ విపిఆర్ గారి కళ, ఈ విపిఆర్ విద్య అంటే ఆయనకి ఎంతో ప్రాణం. ఈరోజు నిజంగా 10వ వార్షికోత్సవానికి ఈ టైంకి కరెక్ట్ గా ఆయన ఉండడం కూడా మనందరి అదృష్టం. ఎందుకంటే ఆయన ఏ రకంగా అయితే ఈ స్కూల్ నడపాలనుకున్నారో దానికి అన్నింటినీ కూడా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ చూసి చాలా సంతోషపడుతున్నాను. ఎప్పుడు చెప్తుంటారు, నాకు విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, ఈ విపిఆర్ ఫౌండేషన్ సంబంధించి ఏ కార్యక్రమైనా ఒకసారి అనుకుంటే మనశ్శాంతి ఉంటుందని. ముఖ్యంగా ఈ చిన్న పిల్లల్ని చూస్తుంటే 10 సంవత్సరాల నుంచి ఇన్ని బ్యాచెస్ బయటకు పంపించగలిగిన వాళ్ళందరూ ఉత్తమ పౌరులుగా ఈరోజు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. చాలా మంది పిల్లలు వస్తుంటారు, ఇక్కడ చదివి వెళ్ళిపోయిన పిల్లలు కూడా మేడం మేము ఇది చదువుతున్నాం అని చెప్పి వాళ్ళందరినీ చూసినప్పుడు మాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చి వాళ్ళ కళలను ఎక్కడ కళలుగా మిగచకుండా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విద్యాలయం, ఈ విపిఆర్ విద్య ఒక దేవాలయం లాగా మీరందరూ కూడా దాన్ని చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ క్రమశిక్షణతో అన్నింటిలో ముందుండాలని చెప్పి మారల్ వాల్యూస్ తో రేపు బయటకు వెళ్తే మీరు ఎక్కడ చదవచ్చావో మరి స్కూలింగ్ అంటే ఈరోజు మన విపిఆర్ సార్ని ఎవరైనా సార్ ఆయన ఇది చూసి, ఆయన బిహేవియర్ చూసి, ఆయన చూసి మీరు ఎక్కడ చదివారు సార్ అడుగుతుంటారు. నేను రిషివాణిలో చదివామని చెప్తారు సార్. ఓ మీరు రిషివాణిలో చదివారా అంటే మీరు ఇలా ఉండాలి అంటారు. సో అలాంటి స్కూల్లో మీరు రావాలని ఆయన కళ. అలాగే ఇక్కడ పెట్టాం. రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ చదివారు అంటే, స్కూలింగ్ ఎక్కడ చేశారు అంటే మేము విపిఆర్ విద్యలో చేస్తాము అని ఒక మాట మీరు చెప్తే, నెల్లూరులో విపిఆర్ విద్యలో చదివాము అంటే ఓ మీరు అక్కడి నుంచి వచ్చారా, ఇటువంటి పిల్లలు మీరు ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇంత బాగుంటారు అనే పేరు మీరు తేవాలని చెప్పి మాకు కానీ ఈ తల్లిదండ్రులకు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ స్కూల్ ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా జరుగుతుందంటే ముఖ్యంగా మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి అందరూ కూడా చాలా పద్ధతిగా ఈ స్కూల్ ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. దీనికి తోడుగా పిల్లల తల్లిదండ్రులు కూడా మా కోఆపరేట్ చేస్తూ, మీ పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో సగం ఉంది, మీ చేతుల్లో సగం ఉంది. కాబట్టి మీరు కూడా వాళ్ళు సక్రమంగా చదువుతున్నారా, క్రమశిక్షణతో ఉన్నారా లేదా, మారల్ వాల్యూస్ పాటిస్తున్నారా లేదా అని చెప్పి మీరు కూడా వాళ్ళకి కొంచెం టైం కేటాయించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి వాతావరణంలో నేను కూడా మీతో కలిసి పంచుకుంటున్నందుకు అందరికీ కూడా మరోసారి